ఏ విధంగా ఈరోజు పేద విద్యార్థులు చదువుకుంటారు? ఈరోజు 20,500 మంది రిటైర్డ్ అయితే వాళ్ళ ఉద్యోగాలను ఎందుకు నింపే ప్రయత్నాలు చేస్తలేవు? ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయలేకపోతున్నారు, ప్రభుత్వం మనకు న్యాయం చేయలేకపోతుంది. కాబట్టి మేము గవర్నర్ గారికైనా చెప్పుకుంటాము, మా హక్కులు కాలరాస్తుందని చెప్పి మా ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఏదైతే 16,842 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనటువంటి నేరం ఏదో తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఈరోజు 33 రాష్ట్రాలు, ఈ 33 జిల్లాలలో ఉన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళ పైసలు మొత్తం డైవర్ట్ చేసింది. ఈరోజు యూనియన్ టెరిటరీ, ఒక్క టెరిటరీ కూడా వాళ్ళ పైసలు డైవర్ట్ చేయలేదు. అవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఈరోజు 5 డిఏలు పెండింగ్లో పెట్టుకున్నాయి. పైగా ఇలా తాజా వార్త ఏంటంటే 1943 మంది ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ ఏది చంద్రబాబు ఏజెంట్లకు తెలంగాణకు పంపుతా ఉన్నారు. ఈరోజు కీ పోస్టులలో హెచ్ఓడీలుగా నింపనికి, పెద్ద పెద్ద కీ పోస్టులలో నింపనికి వాళ్ళను 1943 మందిని నింపుతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల పొట్టగొట్టడమే కాకుండా ఉద్యోగులకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో 4 ఫ్రంట్లో ఉన్నటువంటి ఈరోజు నిరుద్యోగులు, ఉద్యోగులకు ఇద్దరు కూడా కళ్ళు పొడిచే పరిస్థితి ఉన్నది.